దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి స్టార్ట్ అయింది. ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు ఇవాళ తొలి పూజ అందుకునేందుకు సిద్ధమయ్యాడు. మండపాలు, మైకుల సౌండ్తో గల్లీ గల్లీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజకు సిద్ధమయ్యాడు. కాసేపట్లో ఖైరతాబాద్ గణపతికి తొలి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తొలి పూజలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం గవర్నర్ విష్ణుదేవ్ వర్మ బడా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీనికి ముందు ఉదయం 8 గంటలకు పద్మశాలి సంఘం జంజం ప్రత్యేకంగా తయారు చేసిన కండువా గణనాథుడికి సమర్పించారు. రైట్.
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి స్టార్ట్ అయింది. అయితే ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన ఘననాథుడు ఇవాళ తొలి పూజ అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి పద్మ లైవ్ ద్వారా అందిస్తారు. పద్మ, చెప్పండి, గణనాథుడికి పూజలు ఎలా జరుగుతున్నాయి? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? పద్మ. ట్రాఫిక్ నిబంధనలు కూడా ఇక్కడ పాటిస్తున్నారు. ఇక్కడ ఉన్నాడు ఈ రోజు మొత్తంగా 9 రోజుల పాటు భక్తాబాద్ మహాగణపతి పూజలు అయితే అందుకొనున్నాడు. భక్తులు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ కూడా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం ఈ ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి కొన్ని అంశాలు తీసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో చరిత్ర ఉంది, ప్రత్యేకత కూడా ఉంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఖైరతాబాద్ లో 1954లో ఒక అడుగు ఎత్తులో ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క అడుగు కూడా పెంచుకుంటూ వచ్చారు. మొత్తంగా ఈ ఏడాది చూసుకున్నట్లయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే కనుక 70 సంవత్సరాలు అయితే పూర్తవుతుంది ఇక్కడ ఖైరతాబాద్ లో గణనాథుని ప్రతిష్ఠించడం మొదలుపెట్టి. ఈ సంవత్సరం 70వ సంవత్సరం సందర్భంగా 70 అడుగుల గణనాథుని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఈ మట్టితో చేసిన ఈ బడా గణపతి విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది 70 అడుగులతో. మొత్తంగా వినాయకుడి కోసం 1000 బ్యాగులు మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల కాటన్ క్లాత్, మరో 2000 మీటర్ల జూట్ క్లాత్ ను కూడా ఉపయోగించినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం సమేతంగా అయితే ఇక్కడికి రానున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా హై సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన విగ్రహం విషయం తీసుకున్నట్లయితే కనుక విగ్రహానికి 7 ముఖాలు అయితే ఉన్నాయి. ఒకవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిస్తున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి మధ్య గణపతిని అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అయోధ్య బాలరాముడి గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులైతే సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి చూసుకున్నట్లయితే ఉత్సవ కమిటీ మొదటిసారిగా ఆగమన కార్యక్రమాన్ని అయితే నిర్వహించింది. ఇక్కడ స్థానిక యువకులు కావచ్చు, భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ కోలాహలంగా ఉంది, భక్తుల తాకరు కూడా చాలా ఎక్కువగా ఉంది. మొత్తంగా మనం ఖైరతాబాద్ భారీ గణపతి వద్ద అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇక అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇవాళ నుంచి ఖైరతాబాద్ విశ్వేశ్వరాయ విగ్రహం నుంచి కూడా రాజీవ్ గాంధీ మీదుగా ట్రాఫిక్ ను కూడా మళ్లించారు. అటు ట్రాఫిక్ నియంత్రణ కూడా ఉంది. 3 మార్గాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గణనాథుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల నిమిత్తం. స్టూడియో. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పద్మ.